జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనము ఈరోజు నుండి వీడియోలు చిన్నగా చేస్తూ పెట్టాలనే ఆలోచన దత్త గురు ఇచ్చిన ప్రేరణతో చేస్తున్నామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మినిమం 9 minutes లోపే ఉండేలా ప్లాన్ చేస్తున్నా అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనము ఇంతకుముందు వీడియో కూడా 9 minutes లోపే పెట్టినా, అది కూడా వీక్షించి చూడండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనము ఈరోజు శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. ఇది మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకన్నా మాట్లాడేది ముందు నేను మాట్లాడతాను. చూద్దాము ఈరోజు మనకు శ్రీ గురుదత్త ప్రభులు ఏ విషయము మాట్లాడుకునే అధికారము, మాట్లాడుకునే అవకాశం ఇస్తారో చూద్దామండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్తాత్రేయ ప్రభులు మనకి ఈరోజు ఇచ్చింది ఉపనిషత్తులు. మొత్తం 108 ఉపనిషత్తుల్లో 20 యోగోపనిషత్తులకు పెద్దల నిర్ణయంలో ఉన్నది. వీనిలో 5-6 తప్ప మిగిలినవన్నీ ప్రక్షేపణలోనయ్యాయి. వానినే శుద్ధ యోగోపనిషత్తులు అన్నారు. వానిలో క్రింది సిద్ధాంతాలు, సత్యాలు ప్రతిపాదింపబడినవి. యోగం అంటే జీవాత్మ పరమాత్మల కలయికయే. నేను మీకు చెప్తున్నా అండి. నేను ఇది ప్లాన్ తోని చేయలేదు. దత్తార్పణ జయ గురుదత్త. మళ్ళీ నేను రిపీట్ చేయలేనని పెద్దగా వీడియో. రెండోది, యోగముల వలన మోక్షము, భగవత్ సాన్నిధ్యం పొందగలరు. యోగం వలన మోక్షం లేదు, యోగాంగముల వలన మోక్షం లేదు. జయ గురుదత్త. 3, ప్రాణాయామం వలన శరీరం పైకి లేవడం అబద్ధము. కుండలిని సహజమైన స్థానం నాభి. హిరణ్య గర్భయోగమే యజ్ఞవల్క్యం లేదా యజ్ఞవల్క్య గీత. ఇదే సంపూర్ణ యోగ శాస్త్రము. యజ్ఞవల్కుడు భరద్వాజ మహర్షి గురువుగా పరిచితుడు. 6, కందం ఒకటే, మిగతా 2 కందాలు అబద్ధం. ప్రక్షేపం, నాభికందం నుండే 72,000 నాడులు వ్యాపించినవి. 7, దేవతలతో పాటు ముఖ్యంగా పరమాత్మని తలవడమే యోగము. అర్థమైందండి. జయ గురుదత్త. నేను చెప్పిన ఇన్ని వీడియోలు చెప్పిన మీకు నేను అది దానికి ప్రామాణికమే చూపిస్తున్నా. జయ గురుదత్త. నేను ఇది అనుకున్న దిశ పేజీ ఇది. జయ గురుదత్త. దేవతలతో పాటు ముఖ్యంగా పరమాత్మని తలవడమే యోగము. అప్పుడే మనము అన్ని రంగములలో ముందుంటాము. ఇది జగత్ సత్యము. ఇది అమృత బిందు ఉపనిషత్ ప్రకారం నాశం లేదు, ఉత్పత్తి లేదు, బద్ధుడు కాడు, ఉపాసకుడు కాడు, ముముక్షుడు లేడు. ఇది నిశ్చయమైన పరమార్థ తత్వము. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలయందు మరణం చేయదగిన ఆత్మ ఒకటే. త్రివిధ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థానములను, అవస్థలను అతిక్రమించిన వారికి పునర్జన్మం లేదు. ఇది మనము చాలా విషయాలు దాని ఏమంటారంటే నాకు తెలిసిన నా లాంగ్వేజ్లో మీకు మన సరళంగా ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇంతకుముందు. ఇప్పుడు కొద్దిగా మరి ఎందుకో దత్తప్రభులు ఇలా చెప్తున్నా మీకు అర్థమై మీరు స్వీకరిస్తారన్న విషయంతోనే నేను చెప్తున్నా. ఇంకా మీ యొక్క భక్తి ఇంకా స్థిరత్వం స్ట్రాంగ్ కావాలనే శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞ కావచ్చండి. దాని ద్వారా మనం చేస్తున్నాము అనుకుంటున్నా నేను. దత్త దిగంబర. పాపమును పోగొట్టుకొని పరమాత్మ చింతన చేయవలెను. పవిత్రమగు రేచకముతో శ్వాసను విడవలెను. రేచక, పూరక, కుంభకములని 3 విధములైన ప్రాణాయామములు చెప్పబడినవి. వ్యాహృతిలో కూడినది ప్రణవ సహితమునగు గాయత్రి మహామంత్రమును శిరస్సుతో సహా పారాయణ పరుడగు సాధకుడు 3 పర్యాయములు పఠించవలను. దాన్ని ప్రాణాయామని చెప్పుదాము. శ్వాసవాయును భాగంగా బయటకు వదిలి నిర్మాణాత్మక శూన్యాకాశంలో లయింపజేసి యోగం చేయుట రేచకము పలికిదరు. తామర కాడ నుండి జలమును పీల్చు రీతిగా శ్వాస వాయును లోపలికి పీల్చి యోగము చేయుట పూరక లక్షణం అని చెప్పెదరు. హృదయ స్థానంలో నందునది ప్రాణము, గురు ప్రదేశంలో ఉన్నది అపానము, నాభి ప్రదేశంలో ఉన్నది సమానము, కంఠమును ఆశ్రయించి ఎందునది ఉపదానము, వ్యానము. సర్వ అవయములలో వ్యాపించి ఉండును. పంచప్రాణం యొక్క వర్ధము.
రక్తవర్ణంలోనున్న మణి వలె ప్రకాశిస్తున్నది అపాన వాయువు. ఇంద్రగోప మణి కాంతి వలె వెలుగుతున్నది. సమాన వాయువు రెండింటి మధ్యలో గోక్షీరం వలె తెల్లని కాంతి ఉన్నది. ఎవని యొక్క బ్రహ్మరంధ్రంలో సహస్రారంలో ఈ వాయుమండలం ఛేదించుకొని ప్రాణవాయువు చేరుచున్నదో అట్టి యోగ పారాయణుడు ఎచ్చట మరణించిన వానికి పునర్జన్మ లేదు, బ్రహ్మలో లీనమగును. జై గురుదేవ దత్త. ఇది మనము యోగ గురించే మాట్లాడుకుంటున్నాము, దాని గురించిన విషయం ఏనండి ఇందులో ఉన్నది. నేను చదివిన వరకు అయితే విషయం ఏంటంటే మనము చాలా గోప్యమైన విషయాలే మాట్లాడుకుంటున్నామండి. అది మనము అర్థమవుతున్నాయి, పెద్దగా ఉంది చిన్నగా ఉంది అనే విషయం కాకుండా వినండి. మీరు శ్రీ గురుచరిత్ర చదివితే ఏమి వస్తుంది, ఏమి లాభం అన్న విషయం తెలుసుకున్నాం. అది ఇతిబాధల గురించి అండి. ఇప్పుడు ఈరోజు నేను చెప్పే విషయం ఇది ధ్యానం సంబంధించిన విషయం. ధ్యానం అంటే యోగం అంటే ఏంటిది ఇప్పుడు మనం ఇదివరకు చదివినాం. యోగం అంటే ఆఖరికి అదే ధ్యానం. అయితే మనము గుర్తుపెట్టుకొని సాధనలో భాగంగా ఫస్ట్ శ్రీ గురుచరితామృతం వలన ఇతిబాధలే తీరుతాయండి. తర్వాత మన ధ్యాన సాధనలో భాగంగా ముందు కూడా వెళ్తాము. ఇది గుర్తుపెట్టుకోండి, గుర్తెరుంగుండ్రి అని చాలా వీడియోలో మీకు చెప్పడం జరిగింది. పెద్దగా చేస్తే మీకు చాలా మంది రీచ్ కావడం లేదు కాబట్టి నేను చిన్నగానే చేస్తున్నా, మీరు గమనించగలరు. ఇదేం చూడండి, గ్రంథం చూడండి, దత్తాత్రేయ సర్వస్వం ఈ గ్రంథం. మనం ఇదివరకు మాట్లాడుకునే విషయం ఇది. మరి ఆయన ఇంత గోప్యంగా ఈ విషయాన్ని ఎందుకు మనకు చెప్పిస్తున్నా మనకు తెలియదు. కానీ మనమైతే ఈ యోగ సామ్రాజ్యం గురించి శ్రీ గురుదత్త ప్రభులే యోగం గురించి అందరికి చెప్పినారండి. మనమైతే సాధన చేయాలి. ఆ సాధన చేసే మార్గంలో భాగంగానే ఈరోజు మాత్రం నేను చెప్పేది ఫస్ట్ గురుచరిత్రం చదవండి, గురుచరిత్ర పఠనం చేయండి. దాని తర్వాత ఇంకేం చేయాలనే విషయం నేను ముందు చెప్తూ ఉంటా. మీరు మొదలు పెట్టండి. ఇప్పుడు ఈ యోగం అంటే ఏంటిది, ధ్యానం అంటే ఏంటిది అన్నీ ఒకటే, రెండు అర్థాలు ఏం లేవు. ఉపనిషత్తులో ఉన్న విషయాలు ఇప్పుడు చెప్పడం జరిగింది. మనం రాను ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందామండి. చాలా గోప్యమైన విషయాలు ఇంతకుముందు నేను సరళంగా మీకు దాన్ని ఏమంటారంటే అర్థమయ్యేలాగా చెప్తున్నా అని నేను అనుకున్నా. ఇది దత్తప్రభుదయ దత్తార్పణం జయ గురుదత్త. ఆయన ఏం చెప్పించిండో మనకు తెలియదు, అంటే ఎందుకు చెప్పించిండో నాకైతే తెలియదు, మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. అది శ్రీ గురుదత్త ప్రభు దయతోని జరిగింది. మనము కూడా మీరు ఒకసారి మళ్ళీ వీడియోస్ అన్ని చెక్ చేయండి, తప్పేం లేదండి. ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకునే విషయంలో భాగంగా ఎంతవరకు తెలుసుకుందామన్న విషయం ఎంత తెలుసుకున్నా ఉడవదండి. ఈ పరమాత్మ జ్ఞానం ఉడవది. మన దైవిక లక్షణాలు అలవడతాయని నేను ముందు చెప్పినా కదా, అవన్నీ ఇట్లా స్క్రోలింగ్ వస్తూ ఉండేది మనకు. అది అంత ఈజీ కాదండి, బాగా టైం పడుతుంది. అది ఆ స్క్రోలింగ్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని ఏదో బాధ పెట్టినా వాడిని అవుతానేమో అనుకొని ఇక్కడ నుంచి లేదండి. నేను ఏ టాపిక్ చెప్పబోతున్నా దాని గురించి మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టినలాగా అలాగే హెడ్డింగ్ పెడతా అండి. ఎందుకంటే దానిని ఎందుకో నాకు అది బాగా పెద్ద విషయం. అది మనం దాని గురించి ఎంత తక్కువ అంటే ఇప్పుడే కాదు, టైం పడుతుంది దాని గురించి మాట్లాడుకోవాలంటే. సరే, మాట్లాడుకోవడం మీద జరిగింది, దాన్ని ఎలా పొందాలి, ఎలా సాధించాలి అన్న విషయం తెలుసుకుందాం ముందు విషయంలో. ఇప్పుడు ఇదైతే ఇప్పుడు దీనికి మనము హెడ్డింగ్లో స్టార్టింగ్లో ఏం మాట్లాడుకుందామంటే దీనికి హెడ్డింగ్ ఏమొస్తుందంటే యోగం గురించే. శ్రీ గురుదత్త ప్రభులు తెలిపిన యోగోపనిషత్తు, దత్తస్వామి యోగోపనిషత్తు, ఇది హెడ్డింగ్ అండి. దీని గురించి మీరు చూడండి. మళ్ళా వీడియోలు మనం కలుద్దామండి. జయ గురుదత్త శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర జయ గురుదత్త దిగంబర సర్వశ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.